హాయ్ కడప రాణి మీ కృష్ణవేణి. ఈరోజు నా కొడుకు చికెన్ ఫ్రై చేస్తున్నాడు. చూడండి, శుభ్రంగా కడిగి పెట్టేశాను. చికెను వాడికి ఇచ్చేసాను. వాడు మంచిగా ఆయిల్ వేసాడు, దాంట్లో ఆనియన్స్ వేసేసాడు. వాడు ఎలా చేస్తాడో నేను చూస్తున్నాను. ఇప్పుడు మీకు నేను చెప్తున్నా. వాడు బెంగళూరులో వాడు రూమ్మేట్స్తో కలిసి చేసుకుంటాడంట చికెను. ఇలా పెద్ద పెద్ద సైజుతో చేసేయడు. బాండీలో ఆయిల్ పోసాక ఆనియన్స్, కరివేపాకు మనకి రొటీన్ ఎప్పుడు ఎలా చేస్తాం అలానే చేసేసాడు. చూస్తున్నాను ఇంకా ఏం చేస్తాడనేది. చికెన్ వేసేసాడు. శుభ్రంగా కడిగి ఇచ్చేసాను నా వంతు. ఆడు చికెన్ వేసేసాడు. నేనైతే వీడియో తీస్తూ కూర్చున్నాను వాడు ఎలా చేస్తాడు అనేసి. వద్దు 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 అన్నాడు. పర్వాలేదురా, నీ ఫేస్ పడకపోయినా నీ హ్యాండ్స్ పడుతున్నాయి కదరా అని అదొక గుర్తుగా నాకు ఉంటుంది లేరా అని చెప్పి నేను తీసేసుకున్నాను. చూడండి, చికెన్ ఫ్రై తొందరగా అయిపోతుందండి. వంట రాని వాళ్ళు కూడా చూడండి, వచ్చి పచ్చిగా చేసుకున్నా కూడా చికెన్ ముక్క తింటూ ఉంటే బాగుంటుంది. ఈమెంటి మటన్ చికెన్ ఎప్పుడు ఇలా నాన్ వెజ్ పెడుతూనే ఉంటుంది అనుకుంటారేమో. 1 ఇయర్లో పండక్కి మాత్రం ఒక 1 వీక్ నాన్ వెజ్ పక్కా అయితే మాత్రం నేను చేసేస్తాను పిల్లల కోసము. ఇదిగోండి, ఇలా ఆవిర్ల మీదే ఉడికిపోయింది. వాటర్ కూడా వేయలేదు వాడు. ఆనియన్స్ వేసిన తర్వాత చికెన్ ముక్కలు వేసి మూత పెట్టాడు. చూడండి ఎలా చక్కగా మగ్గిపోతుందో. ఏదో కరకరలాడే చికెన్ ఫ్రై అంట. చూద్దాం, రోజు నా వంటే కదా మీరు తింటుంది. ఇప్పుడు పసుపు వేసేసాడు. నేను ఏం చెప్పటంలా, సైలెంట్గా ఉన్నా. చెడిపోయినా పర్వాలేదు, చికెన్ కదా ఉడికితే చాలు, హ్యాపీగా తినేచ్చు. ఆవిర్లు అంటే నాకు చాలా ఇష్టం. పసుపు ఉప్పుతో కలిపింది కర్రీ కంటే కూడా నాకు ఇలా ముక్కలు ఉడకబెట్టుకొని తినడం అంటేనే చాలా చాలా ఇష్టం. మీరు చాలామంది కూడా తింటూ ఉంటారు. పల్లెల్లో అయితే పొట్టేళ్ళు కోసేటప్పుడు, నాటుకోళ్ళు కోసినప్పుడు వాటిని కాల్చుకొని కూడా తినే టైం కూడా చాలామంది అనుభవించుంటారు అలాంటి దాన్ని. ఇప్పుడు జనరేషన్లో ఏంటి అంటే ఇంట్లో వంటలు తక్కువ, బయట తినటం ఎక్కువ. ఇక పొట్టలు పెరగి గ్యాస్ ట్రబుల్ రమ్మంటే వస్తాయి కదా. నాకైనా వస్తాయి బయట తింటూ ఉంటుంటే. ఫుడ్ పాయిజన్ కూడా అయిపోతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఎంత చక్కగా ఉడికిపోతుంది కదా. ఇంత పెద్ద పెద్ద ముక్కలు ఎందుకురా అన్నాను. అవి చిన్న చిన్నవి అయిపోతాయి, 2 ముక్కలు తిన్నా బాగుంటుంది కదా మమ్మీ అన్నాడు. ఓకే, వాడు ప్రేమగా చేస్తున్నాడు. నాకు పని తగ్గిపోయింది. కానీ నాకైతే వీడియో కావాలి కాబట్టి మీకు అందరికీ చెప్పడానికి నేను వీడియో చేస్తున్నాను. ఇప్పుడు బాగా సగం మగ్గిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత అల్లం పేస్ట్ 2 స్పూన్లు వేసినాడు. మన టేస్ట్కి తగ్గట్టు 1 స్పూన్ వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. కొలతల ప్రకారం అయితే వంట చేయొద్దు. కొలతల ప్రకారం ఏది రాదు. మన అందాజ్ ప్రకారం చేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది. బాగా ఒక గ్లాసు వాటరు ఆవిరి మీద ఉడుకుతూ ఉంది. మనం పొయ్యకుండానే అవే వచ్చేసినాయి. ఎందుకంటే చికెన్ కడిగిన వెంటనే మనం దాంట్లో చికెను నూనెలో వేస్తాం కాబట్టి ఆ ఆనియన్స్కి, ఆ చికెన్కి ఆల్రెడీ వాటర్ వచ్చేసి వాటిల్లోనే బాగా మగ్గుతుంది. ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ అయితే అయిపోయింది. కలబెడుతున్నాడు. ఓ కింద నుంచి పైకి, పై నుంచి కిందకి వాడి ఇష్ట ప్రకారంగా కలబెట్టేస్తున్నాడు. అరే ముక్కలు చితికిపోతాయిరా, చాలురా, ఇంకెక్కువగా కలపబాకురా అన్న. వాడి టాటూ ఏదో వేయించుకున్నాడు, జై అని. వాడి పేరు జై చంద్ర. అయితే జై అని వేయించుకున్నాడు. ఈ పక్క ఒక టాటూ వేయించుకున్నాడు. చూడండి, చికెన్ తొందరగా అయిపోతుందండి. అసలు చాలా వంట చేయడం ఇప్పుడు ఇష్టంగా చేయండి. కష్టం అనేది అస్సలు ఉండదు. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టము. నాకు 2 నా లైఫ్లో నాకు తెలుసు. ఒకటి షూటింగ్స్, ఒకటి వంట. ఈ 2 నాకు. మూడో పని నాకు ఏది చేత కాదు. ఒకవేళ చేత అయినా కూడా నేను దొంగని అస్సలు చేయను. నాకు ఇష్టం ఉండదు కాబట్టి. చూడండి, ముక్కలైతే మాత్రం మంచిగా ఉడికిపోయినాయండి. నాకైతే తినాలనిపించేస్తుంది. నాకు ఇలా తినటమే ఇష్టం అండి. ఎక్కువ ఉడికినా నేను తినను. వచ్చిగానే కూరగాయ ముక్కలు కూడా నేను అలానే తింటాను. ఇదిగోండి, బాగా ఉడకబెట్టేస్తున్నాడు. చూద్దాం వీడి వంట ఎలా ఉంటుందో. ఇదిగోండి, మూత పెట్టి తీసిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత బాగా నీళ్ళన్నీ పోయి మంచిగా నూనె తేలుతుంది. మనం ఆయిల్ ఏమి పెద్దగా వేయలేదు కదా, కొంచెమే వేసి ఆనియన్స్ వేసాము. దాంట్లోనే బాగా ఏగిపోయింది చికెన్. కమ్మగా నోరూరిపోతుంది అసలు. నాకైతే మాత్రము నాకు స్కిన్తో ఉండాలంటే చాలా ఇష్టం చికెను. ఈడు ఏంటంటే స్కిన్ లేకుండా తీసుకుంటాడు. నాకు స్కిన్ అంటే చాలా చాలా ఇష్టము.
నేను అలానే కాల్చుకొని నేరుగా అక్కడ ఫ్రెష్గా కాల్పించుకొని నేను తీసుకొచ్చుకుంటాను ఎప్పుడైనా తినాలి అనుకుంటే. చూడండి ఏమి వేల అయినా కూడా ఎర్రగా ఇలానే అన్నంలో కలుపుకొని తినేయచ్చు. వాడు ఏం చేశాడంటే మిరియాలు, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగ పొడి దంచుకున్నాడు, కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాడు. మనకి ఏంటి అంటే చికెన్లో ఎట్టి పరిస్థితిలో ఏది వేసినా వేయకపోయినా మిరియాల పొడి, కారపొడి వేసేసేయండి చాలు. ఏం మసాలాలు కూడా అవసరం లేదండి. తింటూ ఉంటే అబ్బా మామూలుగా ఉండదు. కొంచెం చికెన్ మసాలా వేసేసినాడు, నాకైతే మాత్రం ఘాటు తగిలిపోతుంది బాగా. ఇప్పుడు కానీ పప్పు చేసుకొని ఈ చికెన్ ఫ్రై తింటూ ఉంటే కమ్మకమ్మగా ఉంటుంది. లేదంటే మిరియాల రసం పెట్టుకొని ఈ చికెన్ ఫ్రై తినచ్చు. వేరుశనగకాయలు పచ్చడి చేసుకొని ఈ ఫ్రై తినచ్చు. మీరు ఏమి చేసుకున్నా చేసుకోలేకపోయినా సరే ఈ ఫ్రై మాత్రం ఉట్టి అన్నంలోకి అయితే తినేసేయచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాన్ వెజ్ తిన్న తర్వాత ఖచ్చితంగా పెరుగన్నం తినండి. మినిమం పెరుగన్నం తినేసేయండి. గ్యాస్ ట్రబుల్స్ అనేది రాదు. మసాలాలకి ఎముకలకు కూడా బాగా గట్టిదనం పడుతుంది పెరుగుతో తినే అన్నము. మీరు ఏం కర్రీ తినండి, ఏమైనా తినండి, పెరుగన్నం అయితే తినండి లాస్ట్లో. ఇష్టం లేని వాళ్ళైతే మజ్జిగైనా సరే తాగండి ఖచ్చితంగా. చపాతీ తిన్న వాళ్ళైనా సరే మంచిగా పెరుగు మాత్రం వాడండి పక్కాగా. నేను కొన్ని నేను వీడియోస్ చేసి చెప్తానండి. ఎందుకంటే నా మీద నేనే ప్రయోగం చేసుకున్నాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను. అబ్బబ్బబ్బబ్బా! ఎలా ఉందో చూడండి. కలర్ మారిపోయి నిగనిగలాడే చికెన్ ఫ్రై. అబ్బా! నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. వెన్న పూసలాగా అండి చూడండి. ఏం మసాలాలు వేయలేదు, వాడంతా అది వేసాడు. బాయ్.